హల్లెలూయా. వందనం యేసయ్యా. ఈ మంచి సమయముపై అయ్యా, ఈ మంచి సమయం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు యేసయ్యా. అయ్యా, ఎక్కడ 2-3 నీ నామములో కూడుకుంటారో మీరు అక్కడ ఉంటారో అని సెలవిచ్చిన దేవుడా, మీకు స్తోత్రం యేసయ్యా. మేము నమ్ముతున్నాము తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నారని. అయ్యా, ఎవరెవరైతే ఇది వింటున్నారో ప్రతి ఒక్క మనస్సులో పరిశుద్ధాత్మ దేవుడు అయ్యా వెళ్ళి వాళ్ళ హృదయంలో, వాళ్ళ జీవితాల్లో కార్యం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, మేము పాడే పాట, ప్రతి ఆరాధన మీకు మహిమకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకే ఘనత, మహిమ, ప్రభావము అన్నీ మీకే యేసయ్యా. ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వచ్చిన పాట, నా ప్రాణమా సన్నిధించుమా. అందరం కలుసుకొని పాడుకుందాం, చప్పట్లు కొట్టుకొని. యేసయ్య నామముకే మనము ప్రతి ఒక్క ఆరాధన యేసయ్య నామముకు మాత్రమే, ఎందుకంటే ఆయన ఒక్కడే నిజమైన దేవుడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టి పాడుకుందామండి. నా ప్రాణమా సన్నిధించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. నా ప్రాణమా, నా ప్రాణమా సన్నిధించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా సన్నుతించుమా, అంతరంగ సమస్తమా సన్నుతించుమా. ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. ఆయన చేసిన మేలులను ఎన్నడూ మరవకుమా, దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు. ఆయన చేసిన మేలులను ఎన్నడూ మరువకుమా, దోషములన్నీ క్షమించెను ప్రాణ విమోచకుడు. శాంతి దేవుడు నిత్యము కోపించుడు, శాంతి దేవుడు నిత్యము కోపించుడు. ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. మేలులతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు, నీతి క్రియలను జరిగించును, న్యాయము తీర్చును. మేలులతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు, నీతి క్రియలను జరిగించును, న్యాయము తీర్చును. దాక్షిణీయ పూర్ణుడు నిత్యము తోడుండును, దాక్షిణీయ పూర్ణుడు నిత్యము తోడుండును. సన్నిధించుమా యెహోవా నామమును,
ఆరాధిస్తున్నాము. న్యాయ తీర్చు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనకు తోడుగా నీడగా ఈ లోకంలో ఎవరున్నా లేకున్నా నా యేసయ్య మాత్రము మనతో ఎల్లప్పుడూ సదాకాలము మనతో మరి అదే ప్రేమ, అదే కృప, అదే కనికరముతో ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడు యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఇంకొక పాట పాడుకుందామండి. నీవే నా దేవుడవు ఆరాధింతును. ఆయన మాత్రమే మన దేవుడు. యేసయ్య మాత్రమే సజీవమైన దేవుడు. నీ కొరకై నా కొరకై తన రక్తాన్ని చిందించి సిలువపై నిన్ను నన్ను కొన్నుకున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టి పాడుతున్నాం. నీవే నా దేవుడు ఆరాధింతును, నీవే నా రాజు కీర్తించేదను. నీవే నా దేవుడు ఆరాధింతును, నీవే నా రాజు కీర్తించేదను. మరణమును జయించిన మృత్యుంజయుడు నీవే, మరణము నుండి జీవముకు నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుకు వచ్చి మార్గము చూపితివి, చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించావు. హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజునకే. హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజునకే. నీవే 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 యేసు నీవే, నీవే 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 యేసు నీవే. నీవే నా దేవుడు ఆరాధింతును, నీవే నా రాజు కీర్తించేదను. నీవే నా దేవుడు ఆరాధింతును, నీవే నా రాజు కీర్తించేదను. మరణము నుండి ఇచ్చిన మృత్యుంజయుడు నీవే, మరణము నుండి జీవముకు నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుకు వచ్చి మార్గము చూపితివి, చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించావు. హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజునకే. హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజునకే.
వేరొక దేవుడు నాకు లేరేసయ్యా. నాకున్న దేవుడు ఒకే ఒక దేవుడు, ఆయన పేరు యేసు. ఎంతమంది చెప్పగలుగుతారండి? మనకున్న ఒకే ఒక దేవుడు, నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు, ఎల్లప్పుడూ సదాకాలము జీవముతో ఉన్న దేవుడు మన యేసు ప్రభు మాత్రమే. ఈ లోకంలో ఎంతోమంది మన జీవితాల్లో వస్తారు, వెళ్తారు, కానీ యేసు ప్రభు మాత్రం మనము చనిపోయే వరకు, మనం చనిపోయిన తరువాత కూడా మన ఆత్మ ఆ యేసు ప్రభుతో ఉంటుంది. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి. మనము ఈ లోకంలో ఉన్నన్ని రోజులు, మరి ఈ లోకంని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా సదాకాలము ప్రభుతోటి పరలోకంలో ఉంటాము. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప విశ్వాసము మనకి. ఈ లోకంలో చాలా మందికి ఈ అవకాశం లేదు, కానీ మీకు నాకు దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన బహుమానం. హల్లెలూయా. మనం ఎక్కడున్నా కానీ మనం చెప్తాం, యేసయ్యా ఈ లోకంలో ఎన్ని రోజులైతే నేను ఉంటున్నాను, మీరు నా చేతిని పట్టుకొని నడవాలయ్యా. నన్ను ఎప్పుడు మీరు వదిలేయొద్దు యేసయ్యా. నన్నెప్పుడు మీరు వదిలేయొద్దు యేసయ్యా. అయ్యా, మిమ్మల్ని మాత్రం నేను వెంబడించి, మిమ్మల్ని, మీ స్వరము మాత్రము నేను వినాలి యేసయ్యా. ఈ లోక స్వరము కాదు, మనుషున్న స్వరము కాదు, స్నేహితుని స్వరము కాదు, మీ స్వరము నేను వినాలి యేసయ్యా. అయ్యా, ఈ లోకంలో నేను ఎవరిని నమ్మకుండా మిమ్మల్ని మాత్రం నమ్ముకోవాలి. మీ చేతితో నన్ను పట్టుకోండి యేసయ్యా. మీరే నా జీవితాన్ని నడపండి. ఎంతమంది ఈరోజు ఒక నిరీక్షణతో మనం అడుగుదామండి. హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము, నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము.
పాపములో ఏదైనా పాపంలో ఉన్నప్పుడు అయ్యా నేను ఇది వదిలేయాలని అనుకుంటున్నాను కానీ నాతో అయితే లేదు అని ఎంతమంది మీరు ప్రార్థన చేస్తున్నారు? మనం ఈరోజు యేసయ్యతో ఒప్పుకుందాము. యేసయ్య, ఈ పాపము నుంచి నన్ను వేరుపరచండి యేసయ్య. ఈ పాపం నుంచి నేను వదిలేయాలని అనుకుంటున్నాను యేసయ్య. ఇది కేవలం మీ రక్తముతో మాత్రమే సాధ్యము. ఇది కేవలం మీ పరిశుద్ధాత్మ వలనే సాధ్యము తండ్రి. మీ ప్రేమను నేను అత్యంతంగా ఇంకా ఎక్కువగా పొందాలి యేసయ్య. ఇంకా ఎక్కువగా పొందాలి యేసయ్య. మీరు ఇంకా నాకు ఎక్కువ కావాలి యేసయ్య. అయ్యా, నాలో ఉన్న పాపనన్నీ మీరు తొలగించాలని ఎంతమంది అడుగుతున్నారు? ఈరోజు పూర్ణ మనస్సుతో మీ పక్కన ఎవరున్నారో ఎవరు లేరు ఎవరిని పట్టించుకోకండి. ఇది మీకు ప్రభువుకి మాత్రమే, ఇది మీకు ప్రభువుకి మాత్రమే ఉన్న సంబంధం. మీరు ఎలాంటి పాపములో పడి ఉన్నా, లేవలేని పరిస్థితిలో ఉన్నా యేసు ప్రభు మీకు విజయాన్ని సాధిస్తాడు. హల్లెలూయా. శిల్పి చేతిలో ఒక శిలనై నేనున్నాను యేసయ్య. మీ చిత్తము ఎలా ఉందో అలాగా నన్ను చెక్కండి, నా జీవితాన్ని చెక్కండి యేసయ్య. అయ్యా, నాకున్న ఒకే ఒక జీవితము, అది మీకు నేను అర్పిస్తున్నాను యేసయ్య. ఎంతమంది ఈ ప్రార్థన నాతో పాటు చేస్తున్నారు? అయ్యా, నాకున్న ఒకే ఒక జీవితము, అది ఒక విలువైన జీవితము, నేను జీవించి మీ చిత్తము నా పట్ల ఏమై ఉందో అది నేను నెరవేర్చలేసి, అది నెరవేర్చే కృపని దయని నాకు దయచేయండి యేసయ్య. ప్రభు, ఎవరెవరైతే నాతో పాటు సహోదరులు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ ప్రార్థనని, వాళ్ళ కన్నీటిని మీరు ఆలకించండి యేసయ్య. అయ్యా, మాకు వాళ్ళకున్న మనస్సులో ఉన్న మాటలు మాకు తెలియదు యేసయ్య, కానీ మీరు హృదయాలని ఎరిగే దేవుడు. అయ్యా, మేము అడగక ముందే మీకు అన్నీ తెలిసేసయ్య. ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో నాతోటి, అయ్యా, ప్రతి ఒక్క ప్రార్థన మీరు అంగీకరించండి యేసయ్య. మీ పరలోకంలో అంగీకరించండి యేసయ్య. దానికి జవాబు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. అయ్యా, వచ్చే దినాలలో ప్రతి ఒక్కరము మీ కొరకు అయ్యా ఏదన్నా ఒక సాధన జీవితము జీవించాలి యేసయ్య. అలాంటి కృపని దయచేయండి. ఈ ఆరాధన అయ్యా మీకే చెల్లించును గాక. ఈ ఆరాధన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. దేవుని
నామానికి మహిమ కలుగునుగాక. ఇక టుగెదర్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీ ద్వారాగా మన బిషప్ అయ్య గారు రవి జస్పాల్ గారి ద్వారాగా మీ ముందుకి మరి ముఖ్యంగా యవనస్తుల మధ్యకు మేము రావటానికి ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాము. దయచేసి గమనించండి, బిషప్ అయ్య గారికి ఇచ్చినటువంటి ఆ యొక్క మంచి మిషన్ లేకపోతే దర్శనము ఏంటి అనేసి అంటే, సాంకేతికమైనటువంటి ఆ యొక్క విజ్ఞానాన్ని పొందుకొని ఈ లోకంలో పనిచేస్తూ ఉన్నప్పుడు యవనస్తులైనటువంటి మన పిల్లలు ఏ రీతిగా ఈ యొక్క టెక్నాలజీ ద్వారాగా ఈ యొక్క సాంకేతికతను బట్టి చెడు మార్గంలో వెళ్తూ ఉన్నారు అనే భారంతో ఈ యొక్క కార్యక్రమంతో మీ ముందుకు వస్తూ ఉంటున్నాము. ప్రతీ నెల 2వ శనివారము ఇది ప్రత్యక్షం చేయబడుతూ ఉంటున్నది. దయచేసి ఇది మీ పిల్లలతో కలిసి సంఘముగా కూడి మీకున్నటువంటి సమస్యలను, మీ పిల్లలు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను మాకు తెలియచేసినట్లయితే దానికి సమాధానముగా ఏ విధంగా పిల్లల్ని పెంచాలి అనే ఉద్దేశాలను, సలహాలను మీకు దైవికంగా పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తుందో, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో అది మీకు అందించడానికి, సలహాలు ఇవ్వటానికి, వాక్యరీతిగా మీ పిల్లల్ని దేవుని భయంతో ఏ విధంగా పెంచాలి అనేది మీకు తెలియపరుస్తాము. ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా మీరు చూడండి, అనేకులను చూసే విధంగా మీరు చేయండి. ఈ యొక్క సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరం కలిగినటువంటి దేవానికి వందనాలు తండ్రి. మీ వాక్యము ద్వారాగా ప్రభా మా నడత శుద్ధి చేసుకోగలుగుతామని సెలవిచ్చి ఉంటున్నది ప్రభా. చెడు మార్గంలో ఉన్నటువంటి మమ్మల్ని, మా పిల్లల్ని తండ్రి మీ వాక్యము చేత శుద్ధి చేయండి ప్రభువా. మిమ్మును తండ్రి ప్రభువా చూడాలన్నా, మిమ్మును తండ్రి ప్రభువా అనుభవించాలన్నా ఈ యొక్క దుష్టుని నుంచి మేము బయటికి రావాలి. మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాము. మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి చెడు ఆలోచనను జయించే శక్తిని మాకు దయచేయండి. మా యొక్క యవ్వన బిడ్డలకు మీరు దయచేయండి. వారు ఏ రీతిగాను కూడా ప్రభువా ఈ లోకములో ప్రభువా చెడు సహవాసములోనికి వెళ్ళకుండా మీరు ఇచ్చినటువంటి జీవములోనికి వారు ప్రవేశించటానికి, చీకటిలోనికి పోకుండా మీరు ఇచ్చినటువంటి వెలుగులోనికి రావటానికి మీ కృపను వారి పట్ల చూపించండి తండ్రి. సమస్తమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటున్నాము. యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు వరప్రసాద్ గారు డిజిటల్ యుగంలో యవనస్తులు ఏ రీతిగా ఉంటున్నారు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు, బలహీనతలకు లోనవుతున్నారో మన యొక్క సహోదరుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ టుగెదర్ ఇన్ క్రైస్ట్ తరపున యవ్వనస్తులు అని పిలువబడుతున్న వారందరికీ యేసుక్రీస్తు వారి యొక్క నామం తరపున మీకు శుభ అభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. యవ్వనస్తులు అనుకోగానే మేము టీనేజర్లము అని అనుకుంటున్నారేమో. యవ్వనస్తులు అంటే మనసులో ఎప్పుడు నూతన యవ్వనంతో తొణికిసలాడే వాళ్ళనే యవ్వనస్తులని నేను పిలుస్తున్నానండి. అంటే 13వ సంవత్సరం మొదలుకొని 35వ సంవత్సరం వరకు ఉన్న టుగెదర్ ఇన్ క్రైస్ట్ పరిచర్యల్లో ఎదుగబడుతున్న విశ్వాసులారా, యవనస్తులారా, మరొకసారి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీకు మరొకసారి ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం చూస్తుండగానే చాలా పరిస్థితుల్లో 6 గంటల నుంచి 6:30, 7 గంటల నుంచి 9 గంటల దాకా మన పల్లెటూరులో ఎవరైనా అసలు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ బయట తిరుగుతున్నారేమో చూస్తున్నారండి. ఒక కళ్ళు కాంపౌండ్ దగ్గర ఉంటున్నాము, సారాయి కొట్ట దగ్గర, బార్ దగ్గర ఉంటున్నాము. ఈ 2 కాకుండా అసలు మనిషి అనేవాడు రోడ్డు మీద ఉండట్లేదండి. ఎక్కడుంటున్నారో తెలుసా? మనం అంత కష్టపడి పనిచేసి వచ్చిన మనం టీవీల ముందు అతుక్కుపోయి చూస్తున్నాం. ఏమేమి చూస్తామండి టీవీల ముందు? 7 గంటలకి ఎట్లాంటి సీరియల్స్ చూస్తున్నాం? టీవీ సీరియల్స్లో మనల్ని మించిన వాళ్ళు లేరు కదా. ఎట్లాంటి సీరియల్ చూస్తున్నాం? కార్తీక దీపంతో మొదలేస్తాం, తర్వాత అష్టాచమ్మ దగ్గరికి వెళ్తాం, వదినిమ్మంటాం, దాని తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం? మల్లేశ్వరి దగ్గరికి వెళ్తాం, దాని తర్వాత మళ్ళీ జీటీవీ అంటాం, జీటీవీలో కళ్యాణ వైభోగం అంటాం, త్రినయని అంటున్నాం. చూడండి, రక్త సంబంధం. అసలు ఈ సీరియల్స్ అసలు ఏం తింటున్నామో తెలియట్లేదు. పిల్లలకి నోట్లో పెడుతున్నాం, వాడేం తింటున్నాడో వాడికి తెలియట్లేదు. మనమేం పెడుతున్నామో మనకి తెలియట్లేదు.
హడావుడిగా పొలం పనుల నుంచి ఇంటికి వచ్చి టీవీ ముందేసుకొని చిన్న టీవీలో మన యొక్క విలువైన సమయం మొత్తాన్ని గడపటంలో మనల్ని మించిన వారు లేరు అన్నట్టుగా చూస్తున్నామండి. 10 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల క్రితం మేము వర్గలు కానీ రకరకాల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇంత భయంకరమైన పరిస్థితులు ఉండేవి కావు. సాయంత్రం 6:30 7 గంటలంటే మీటింగ్కి చక్కగా జనం వచ్చేవారు, ప్రజలు వచ్చేవారు, విశ్వాసులు వచ్చేవారు, సంతోషంగా వచ్చేవారు. ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా బాబా సాయంత్రం పూట మీటింగ్ అన్నట్టుగానే తిట్టుకుంటున్నారండి ఎవరికాడే. అసలు అవసరమా అని ఇంకా కొంతమంది యవ్వనస్తులు ఉన్నారు, అబ్బబ్బా అప్పుడే వచ్చేసిందే సండే అనే దిగులుగా కూడా ఉన్నారు. ఎందుకో తెలుసా, సేవకుడి దగ్గరికి వెళ్ళాలి, చర్చి దగ్గరికి వెళ్ళాలి, మరి ఆదివారం రాగానే స్టైల్గా సోమవారం నుంచి శనివారం దాకా స్టైల్గా మాట్లాడి రకరకాల పనులు చేసి ఏమీ ఎరగని కడిగిన ముత్తైదువులాగా కూర్చుంటామండి ఆదివారం పూట. ఏమీ ఎరగనాడు అలాగా దేవుని ముందు. ఎందుకంటే దేవుడు మాట్లాడట్లేదు కదా, ఏమి చూడట్లేదు కదా అనుకుంటాం. ఎందుకు వచ్చిందిరా ఆదివారం అని ఏడ్చే గుంపులో కూడా ఒకప్పటి కాలంలో నేను ఉండేవాడిని. మీ గురించి అని చెప్పట్లేదు, ఇది నాతో పాటుగా నేను నాలో ప్రయాణం, ఇది మీరు గమనించండి. కాబట్టి నేను మీరు అంటే మీలో నేను కూడా ఉన్నాను, అది గమనించండి. చూస్తుండగానే లాక్డౌన్ మన మీదకి పెద్ద తెరచాప మీద పడినట్టుగానే మీద పడిపోయిందండి, మహా విపత్తు. అప్పటిదాకా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్న మనం ఇళ్లల్లోనే బంధించబడిన తర్వాత పిల్లలందరికీ కొన్ని రోజులు అయిపోయింది, మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ నుంచి ఆన్లైన్ క్లాసులు అన్నారు. ఆన్లైన్ క్లాసుల్లో ఇంత ఫోన్లో చూసేవాళ్ళు ఒకళ్ళు, కంప్యూటర్లో చూసేవాళ్ళు ఒకళ్ళు, రకరకాల పరిస్థితుల్లో చూసేవాళ్ళు ఒకళ్ళు. మనమే మన పిల్లలకి ఇటువంటి గ్యాడ్జెట్స్ లేకపోతే ఇటువంటి ఆధునికమైన సామగ్రిని ఇవ్వటానికి వెనుదీసేవాళ్ళం. అట్లాంటి మనం వాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టాం. ఎంత ఘోరంగా ఇస్తున్నామంటే ఇచ్చేసి మన పనులు మనం చేసుకుంటున్నాం. దాని తర్వాత వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. మీరు వెళ్ళంగానే కంప్యూటర్ భాష కనుక అర్థమైతే ఒకటి వెనక రన్ అవుతూ ఉంటుంది. మనం వెళ్ళంగానే రూమ్లోకి ఏం చేస్తాడు, నా కొడుకు గురించి చెప్తున్నా, ఆల్ట్ ట్యాబ్ కొడతా ఉంటాడు. నేను వెళ్ళంగానే మారిపోద్ది విండో, వెనకేంటి ఇంకోటి రన్ అవుతూ ఉంటుంది. ఏంటి, ఒక గేమో, ఒక సినిమానో, లేకపోతే ఇంకొక ప్రోగ్రామో, లేకపోతే ఏం మాట్లాడుకుంటున్నారో, పబ్జీ ఎట్లా ఆడారో అనేది తెలుసుకునేవి. ఇట్లాంటి దురవస్థలోకి, దుర్వ్యాపారంలోకి మన పిల్లలు, అంటే మనం కొన్ని రోజుల తర్వాత మనం ఉండం, ఒక నూతన యవ్వనస్తుల కూటమి, లేకపోతే ఒక వంశం ఒక తరం నాశనం అయిపోయే కాలం మన కళ్ళెదురుగానే చూస్తున్నామండి. పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే భయం, ఇంట్లో ఉంటే భయం, ఏం చేస్తారో భయం, ఇంటర్నెట్లో ఏం చూస్తారో భయం, ఎవరితో మాట్లాడతారో భయం. ఎంత భయాందోళనలు వచ్చినాయండి మన కాలంలో. మన వయసులో చూడండి, ఇటువంటి భయాందోళనలు మనల్ని ఎప్పుడైనా ముప్పిరిగొన్నాయా, మనల్ని ఎప్పుడైనా చుట్టుముట్టాయా? మనకున్న ఒక భయం ఒకటే, బాగా చదవకపోతే మార్కులు రావు, బాగా మార్కులు రాకపోతే మంచి కాలేజీలో సీట్ రాదు, మంచి కాలేజీలో సీటు కనుక రాకపోతే మంచి ఉద్యోగం రాదు అనే భయం ఒక్కటే మన తల్లిదండ్రులను చూస్తున్నప్పుడు, కష్టపడి పనిచేస్తున్న తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క స్వేదాన్ని చిందించిన తల్లిదండ్రులు, వారికి నిజమైన న్యాయం చేయాలి, ఇదే ఒక్కటే ధ్యేయంగా మన మగపిల్లలం కానీ ఆడపిల్లలం కానీ ఈ వయసులో వచ్చేసామండి. అట్లాంటి మనస్సు తలంపులుండేవి. కానీ ఇప్పటి కాలం పిల్లలను చూడండి, 12 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు పిల్లలను చూస్తే కెరీర్ మీద అవగాహన తక్కువైపోయి, ఈ రోజుకి ఈ సంతోషం చాలు, ఈ రోజుకి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పోస్ట్ చేస్తే చాలు, ఈ రోజుకి ఫేస్బుక్లో అప్డేట్ చేస్తే చాలు, ఈ రోజుకి వాట్సాప్లో స్టేటస్ మారిస్తే చాలు. ఇంతేనా మన బ్రతుకులండి? ఇదేనా యవనస్తులారా? మనందరం, నన్ను కూడా యవనస్తులుగా అనుకుంటున్నా మీతో పాటుగా. ఇదేంట్రా డిప్పతలు వచ్చింది అయినా యవనస్తులు అనుకుంటున్నారే మీరు, కానీ నేను నిత్య యవ్వనంగా ఉన్నాను. 2000 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చి అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే పరుగు, అదే వేట. ఏం వేటంటే, నా తరంలో, నా జనాంగంలో కొంతమందినైనా అగ్ని నుండి రక్షించాలి అనేదే నా తలంపు, నా ఆలోచన, మా అందరి టుగెదర్ ఇన్ క్రైస్ట్ అందరి యొక్క ఆలోచన, ధోరణి, స్రవంతి అదే. కాబట్టి మన యొక్క పిల్లల్ని లేకపోతే మన యొక్క యవనస్తుల్ని ఎటువంటి అంశాలు మనల్ని నాశనం చేస్తున్నాయో మనం ఒకసారి చూద్దామండి. దాన్ని కనుక చూస్తే మొట్టమొదటిగా ఒక 4-5 పార్ట్లు అనుకున్నాం అనుకోండి. మనం మొట్టమొదటిగా గేమ్స్ అనుకున్నాం అనుకోండి, ఆన్లైన్ గేమ్స్.
ఎలా ఉన్నాయి ఆన్లైన్ గేమ్స్? ఒకప్పటి కాలంలో ఏం ఆడేవాళ్ళం అండి? సబ్వే సర్ఫ్ లాంటిది ఆడేవాళ్ళం. 2014-12 దగ్గరికి వచ్చేసరికి, 17-18 దగ్గరికి వచ్చేసరికి పిస్టల్ గేమ్స్ వచ్చినాయండి, ఎదుటి వాడిని కాల్చటం. 2019-20 వచ్చేసరికి మనందరినీ నాశనం చేయడానికి బ్లూ వేల్ గేమ్ లాంటిది వచ్చిందండి. బ్లూ వేల్ గేమ్ మీ అందరికి తెలుసో లేదో, ఆ గేమ్లో చెప్పినట్టుగా చేస్తే మీకు కొన్ని క్రెడిట్స్ వస్తాయి, మీకు కొంత డబ్బులు వస్తాయని చెప్తారండి. అది పోయింది. బ్లూ వేల్ తర్వాత ఇప్పుడు మన పిల్లలందరినీ పట్టి పీడిస్తున్న 3-4 గేమ్స్ మీరు చెప్పండి. ఒకటి గరీనా, మీరు ఆడుతున్నారా బాగా? అసలు మిమ్మల్ని మించినోడు ఎవరు లేడు కదా. బాత్రూంలో పోయి కూడా మీరు ఆడుతున్నారన్న విషయం నాకు తెలుసు, ఎందుకంటే నేను అనేక మంది ఇళ్లలో అదే చూస్తున్నా. బాత్రూమ్కి పోతాడు వాడు, గంట సేపు ఉంటాడు. ఇంతకుముందు బాత్రూమ్కి పోతే 5 నిమిషాలు బయటకు వచ్చేవాడు, ఇప్పుడు అరగంట ఉంటున్నాడు. ఏంట్రా అంటే గరీనా ఆడుతున్నాడండి, లేకపోతే ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. ఇంకా మనగాళ్ళు ఏం చేస్తున్నారంటే పబ్జీ ఆడుతున్నాడండి. దీని విషయంలో మోడీ గారు కూడా సెలవిస్తూ ఏమంటున్నారు, పబ్జీ అయ్యా మీ పిల్లలు ఆడుతున్నారు, బ్యాన్ చేయమంటే కొన్ని రోజుల తర్వాత ఆయన గారు బ్యాన్ చేశారండి. బ్యాన్ చేసిన తర్వాత 4 రోజుల క్రితం మళ్ళీ పబ్జీ వచ్చిందండి. మీకు అర్థమైందా? అందరికి అర్థమైంది. ఎందుకంటే పిల్లలు ఒకడికొకడు ఫోన్ చేసుకొని చెప్తున్నాడు, అరే ఇన్స్టాగ్రామ్లో అక్కడికి వెళ్ళు, ఒక లింక్ ఉంటుంది, ఇక్కడ తీసురా, ఇక్కడికి వచ్చి ఇది ఇన్స్టాల్ చేయి, VPN టన్నెల్ చేయి. అంత ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా అండి? 7 సంవత్సరాల వయసు దగ్గర నుంచి మనందరూ ఇదే భాష. పబ్జీ వచ్చిందంట, పబ్జీ వచ్చింది, గుండెలు అవిసిపోయేటట్టు ఎంత సంతోషంగా ఉన్నారో. పబ్జీ ఏం చేసిందండి? నేను చూశాను ఒకసారి పబ్జీ ఆడుతున్న వాళ్ళని, ఎంత వాళ్ళు ఎక్సైటెడ్గా ఉన్నారంటే ఎదుటి వాడిని చంపటం అనే విషయంలో ఎంత సంతోషమో కదా. అట్లాంటి వాడు ఆ గేమ్ గనక ఎడిక్ట్ అయితేనండి, ఎదుటి మనిషిలో చంపటం, కోడిని చంపినా ఒకటే, మనిషిని చంపినా ఒకటే అనే స్థాయికి దిగజారిపోతానండి. వాడు రకరకాల పిస్టల్స్ చెప్తున్నారు, ఈ గన్ ఇట్లా ఉంటుంది, GT గన్ ఇట్లా ఉంటుంది, AK-47 ఇవన్నీ పాతకాలం అండి. వాడు కొత్త గన్స్ చేస్తున్నాడు, దొంగచాటుగా ఉండి చంపేయటం. చంపేసేటప్పుడు ఆన్లైన్ చాట్ మాట్లాడటం, గట్టిగా హిందీలో వాడు, తెలుగోడు, ప్రపంచంలో ఎక్కడ ఎవడు కనెక్ట్ అవుతాడో తెలీదు. ఇంతగా వాళ్ళు ఉంటున్నారండి. 1 గంట సేపు ఫోన్ కనుక నీ జేబులో పెట్టుకొని వెళ్తే పిల్లలు అల్లాడిపోతున్నారండి. అయ్యో ఇంకా ఎప్పుడు వస్తాడు డాడీ, ఇంకా ఎప్పుడు వస్తుంది మమ్మీ అంటున్నారు. లేకపోతే వాడు విననల్లని స్వభావానికి లొంగిపోయాడండి. తల్లిదండ్రుల మాట ఇంతకుముందు తిడితే ఒక మాట పడుండేవాళ్ళు, ఇప్పుడు పడుండటం లేకుండా ఎవడరా నన్ను తిట్టేది అన్నట్టుగా లోపలే మనసులో తిట్టడం మొదలుపెట్టండి. ఇది ఎందుకంటే ఈ గేమ్స్ కలిగించే అవరోధాలు, ఈ గేమ్స్ మానసిక విశ్లేషణ తరిగించే పరిస్థితులు ఇలా ఉంటాయండి. మీరు గమనించండి, మీ పిల్లలకి నా పిల్లలకి చెమట ఎప్పుడు పట్టిందండి ఆడుకుంటే? అసలు చెమటలు పట్టే గేమ్స్ ఆడుతున్నారా బయటకు వెళ్ళి? ఎప్పుడు చూసిన ఇళ్లలోనే ఉంటున్నారు, మహా అయితే పొలంకి వెళ్ళి వస్తున్నారు అంతే. ఎప్పుడు చూసిన సెల్ ఫోను. మీకు తెలుసో లేదో, ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఒక మేలు జరిగిందండి. అదేంటంటే ఆడపిల్లల్ని గొడవ చేయటం అనే అది ఆగిపోయిందండి. గట్ల మీద కూర్చొని ఎవడో చేయట్లేదు. ఎందుకంటే ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి చేతులు ఏమొచ్చేసినాయి, మొబైల్ వచ్చేసిందండి. చేతిలోనే మొబైల్, ప్రపంచం మొత్తం చేతిలోనే. ఇంతకుముందు స్టైల్ అనేది తెలిసేది కాదు. ఇప్పుడు మరీ బొక్కా పల్లెటూరులో కూడా సీరియల్స్లో ఏవి నగలు పెట్టుకున్నారు, వాళ్ళ క్రాఫ్ ఎట్ట దూకున్నారు, మంచి స్టైలింగ్ ఎట్ట చేశారు, ఫేక్ ఐ ల్యాషెస్ ఎట్ట పెట్టుకున్నారు, ఫేక్ ఐబ్రోస్ ఎట్ట పెట్టుకున్నారు అనేది ఆడవాళ్ళ వరస అయితే, మగవాళ్ళు ఎలా దిగజారిపోయారంటే క్రైమ్ సీరియల్స్ చూడటం, నెట్ఫ్లిక్స్లో రకరకాల చోటకెళ్ళి ఫ్లిక్స్ చూస్తున్నారండి, వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నారండి, రకరకాల అంశాల గురించి మాట్లాడుతున్నారండి. వీటన్నిటిలో ఏమైందంటే చదువు, కెరియర్ అనే దానికి సెకండరీ ప్రయారిటీ ఇచ్చి ఈ రోజుకి సంతోషంగా ఉన్నామా లేదా, ఈ రోజుకి మన ప్రొఫైల్ పిక్చర్ ఎంతమంది చూసామా లేదా, ఈ రోజుకి ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఇలాంటి దిగజారిపోయిన పరిస్థితుల్ని మనము మన ఇళ్లల్లో చూస్తూనే ఉన్నాం. మీరు గమనించారో లేదో, సిటీలో ఉన్న మాకు అనేక సార్లు మా పిల్లలు ఏం చేస్తారో అర్థమవుతుందండి. కానీ పల్లెటూరులో ఉన్న అమాయకమైన తల్లిదండ్రులకి వాళ్ళు అసలు పిల్లలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు. ఎందుకంటే పొద్దున అనంగా వెళ్తాడు పొలానికి, లేకపోతే పనికి వెళ్తాడు, సాయంత్రం వస్తాడు, ఇంట్లో ఒక్కడే ఉంటాడు, మన కూతురు మన బిడ్డ ఉంటుంది, లేకపోతే కొడుకుంటాడు, ఏం చేస్తున్నాడో తెలీదు. బిడ్డ బాగా మంచిగా చదువుతున్నావా అంటాం, సూపర్ డాడీ అంటాడు. మార్కులు చూస్తేనేమో ఇన్ని మార్కులు,
డబ్బులు కట్టాలేమో నెల నెల కట్టాలి. కానీ ఏంద్రా చదవట్లేదండి డాడీ, ఇప్పుడు కుదరట్లేదు, వచ్చే నాయన ఇప్పుడు సారి కుదరలేదులే, మళ్ళీ చదువుతానంటాడు. మళ్ళీ యూనిట్ టెస్ట్ 2 వస్తుంది, మళ్ళీ ఇదే అత్యవసర మార్కులు, నాకు మ్యాథ్లో ఇది రాలేదు, లేకపోతే సైన్స్లో ఇది రాలేదు అని చెప్తాడు. కథలు చెప్పడంలో, మన పిల్లల కథలు వినటంలో మనం కూడా నిజమే కదా అని అనుకున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, వాడు ఏం చేస్తున్నాడో మీకు తెలియదు అనేది మీరు గమనించిన తర్వాత వాడి బుర్ర పాదరసం కంటే స్పీడ్గా పనిచేస్తుందండి. ఇక నీకు అర్థం కాదంటే వాడు ఎక్కడెక్కడో ఏదో మాట్లాడుతూ ఉంటాడు, నీకు తెలియని హిందీ మాటలు వాడు మాట్లాడుతూ ఉంటాడు. అది ఉర్దూ మాటలు ఉంటాయి, హిందీ మాటలు ఉంటాయి, తెలుగు మాటలు ఉంటాయి. తిట్టుకుంటున్నారు, చాటింగ్లో ముందుకెళ్తున్నారు. ఇంత కాన్సన్ట్రేషను, ఇంత పట్టుదల, రోజుకి 12 గంటల సేపు మొబైల్ స్క్రీన్ చూసి 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 నేను అనుకుంటాను 45వ సంవత్సరం కాదు, 30 సంవత్సరాలు 35 దాటంగానే ప్రతివాడికి భూతద్దాలు వచ్చేస్తాయండి. అట్లాంటి దిగజారిపోయిన పరిస్థితుల్లో మనలాంటి యువతరం యొక్క పిల్లలు వాళ్ళు మరీ ఘోరమైన పరిస్థితుల్లోకి దిగజారిపోతున్నారు. వాళ్ళకి భవిష్యత్ అనేది లేనీకుండా తయారవుతున్న డిజిటల్ యుగంలోకి నీవు నేను వెళ్తున్నావు. కాబట్టి సహోదరుడా గమనించు, అది నిన్ను సంపూర్ణంగా దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. ఆలోచన ధోరణంతా మారిపోయింది. కళ్ళకి కనిపించే నిజాలు అనుకుంటున్నావు, కనిపించని దేవుడు అసలు నాతో మాట్లాడతాడా అనేది నువ్వు మర్చిపోయావు. పర్లేదులే, ఎన్నిసార్లు వెళ్ళినా యేసయ్యకి ఎప్పుడెళ్ళా ఆయన క్షమిస్తాడు కదా అని అనుకుంటున్నావు. నా కుమారుడా, కుమార్తె గమనించు, ఆయన పాపాన్ని క్షమిస్తాడు, కానీ మనము దానికి అనుభవించవలసిన శిక్షను మనమే అనుభవించాలి. మన యవ్వనం అంతా పోగొట్టుకున్న తర్వాత నువ్వు నేను సాధించేదేందయ్యా? 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసుల్లో నీకు చదువు అనేది ఒక్కటే ప్రధానమైన మార్గమైనప్పుడు చదవటం కాకుండా మిగతా అన్నీ ప్రధానం అనుకుంటున్నావు. పోస్కోలు కబుర్లు వినటానికి నిన్ను మించినోడు లేడన్నట్టుగా తయారవుతున్నావు. అంతే కదా, కబుర్లు కబుర్లు కబుర్లు. ఈ పరిస్థితులు యువతరాన్ని మొత్తాన్ని ఒక తరం నాశనం అయిపోయేటట్టుగా చేయటానికి సైతానుగాడు వేసిన ఒక గొప్ప ప్రణాళిక మీరు గమనించండి. ఒక తరం నాశనం అయిపోతుందండి. ఇప్పుడు భారతదేశం బాగా అభివృద్ధి పొందడానికి ఉన్న కారణం ఏంటంటే 20వ సంవత్సరం నుంచి 45వ సంవత్సరం వరకు ఉన్న యవ్వనస్తులు అధికం కాబట్టి మనం అనేక దేశాల కంటే మిన్నగా పని చేయగలుగుతున్నామండి. కానీ ఒక కాలం రాబోతోంది, ఇప్పుడు 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు ఉన్న వాళ్ళు పెరిగి పెద్దయ్యలోపు ఈ తరం మొత్తాన్ని నాశనం చేయడానికి సైతానుగాడు వేసిన గొప్ప ప్రణాళిక ఏంటంటే డిజిటల్ యుగం. నిజమే, అరే భలే పని చేస్తుంది కదా. పేటీఎంలో టీ తాగడానికి వెళ్ళి కూడా గూగుల్ పే చేస్తున్న వాళ్ళు మనం చూసాం కదా. పేటీఎంలు భలే పని చేస్తున్నాయి అనుకుంటాం. నిజమే, అది నాణానికి ఒకవైపు కనుక చూస్తే నాణానికి రెండో వైపు ఉందండి. ఇదే యువతరాన్ని సమూలంగా సమాధి చేసే కార్యక్రమం. చూస్తుండగానే మన పిల్లలు నిరుత్తరులాగా నుంచునే మనుషులు, చూస్తుండగానే నో అని చెప్పలేని జుగుప్సాకరమైన స్థితికి వచ్చేస్తున్నామండి. మీరు చూసారో లేదో, మన పిల్లలు ఎప్పుడైనా వాదించడం చూసారండి? వాదించడం లేదు, అంత రాజీపడి వెళ్ళిపోవడమే. నాకు ఇదే కావాలి, ఈ చదువులో ఇదే నేను చదువుతాను అనే వాదన లేదండి. నో అని చెప్పలేకపోతాడండి. ఫ్రెండ్ రమ్మన్నాడు అనుకోండి, టక్ మన రావడం వెళ్ళిపోవడమే. వాడికి నో చెప్పలేని పరిస్థితి. ఎంత ఘోరమో కదా. ఇంతకుముందు నాన్నకు భయపడో, అమ్మకు భయపడో నో చెప్పేవాళ్ళం, లేకపోతే దేవునికి భయపడి నో చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు నో చెప్పేంత దమ్ము ఎవడికి లేదండి. ఆడకలేదు, మగ లేదు, ఇద్దరు సమానమైపోయి భ్రష్టు పట్టిన కాలంలోకి మనం వెళ్ళిపోతున్నామండి. నో ధైర్యంగా చెబుదాం. ఇట్లాంటి వాటి విషయంలో మన ఫ్రెండ్స్ మనల్ని అడిగినప్పుడు, గేమ్స్ ఆడదాం రమ్మన్నప్పుడు ధైర్యంగా మనం చెబుదాం, దీనికంటూ ఒక సమయం ఉంది, ఆ సమయంలో నేను ఆడుకుంటాను, విచక్షణ కలిగిన వయసు నాకు లేదు, నేను అందుకని ఈ గేమ్ ఆడినని మనం చెప్పగలిగే, నో అని చెప్పగలిగే స్థాయికి మనం రావడానికి ఈ ఒక ప్రయత్నం మేము ఒకటి చేస్తున్నాము. అదే యవ్వనస్తుల్ని దేవుని యొక్క మార్గం వైపు మరలించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అండి. ఈ కార్యక్రమం ద్వారా మనం ఎన్ని భాగాలు నేర్చుకుంటామంటే, నో చెప్పడం ఒకటే కాదు, దేవుని తరపున నిఖారసుగా ఉండటం, ఆయనతో ఎదురుగా కలిసి నుంచుని నడవటం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో కలిసి ప్రభువా నీవు నేను పార్ట్నర్స్ అని చెబితే
కలిసి ఆయనతో ప్రయాణం చేయటం అనే భాగాల్ని ఈ నూతన తరానికి నూతన కోణంలో ఆవిష్కరించడానికి ప్రభువు మా అందరి హృదయాలలో ఏర్పాటు చేసిన ప్రక్రియే ఈ యొక్క ఆన్లైన్ యవనస్తుల కూడికండి. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. సార్ ఏముందిలే టీవీలో చెప్పి పోతా ఉంటాడు, మా ఊరికి రాడు కదా అంటాడు. నేను చెప్తున్నా, తెలుగు సినిమాలో డైలాగ్లానే, మేము మీ ఇంటికి వస్తాం, మీ ఊరు వస్తాం, మీ చేతిలో పుస్తకం పెట్టి చూస్తాం, మీ పరిస్థితిని గమనిస్తాం. ఎందుకంటే ఇది థర్డ్ ఐ అని మీరు అనుకుంటే మేము మూడో కంటితో మీ దగ్గరికి రాబోతున్నాం అన్నది. మీ ఇంటి దగ్గరికి వస్తాం, మీ మందిరంలోకి వస్తాం, మీతో నేరుగా మాట్లాడతాం. మిమ్మల్ని దోషులాగా చూడటానికి కాదు, మన పిల్లల్ని మనము ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలిగే మార్గాలు ఆలోచన చేద్దాం. మనందరం కలిసి చేసే ఈ సమిష్టి క్రియ ఏం చేస్తుంది అంటే మనందరినీ ఒక నూతన ఉత్సాహం వైపు మరలిస్తుంది, ఒక నూతన అంశాల వైపు, నూతన ఆవిష్కరణల వైపు మన పిల్లలు వెళ్ళాలి. కానీ పనికి మాలిన గేమ్స్, రికార్డెడ్ గేమ్స్, లేకపోతే రికార్డెడ్ సినిమాలు ఎన్ని సంవత్సరాలు చేద్దామండి? ఎన్ని సంవత్సరాలు చూద్దాం? మనమే ఒక కొత్త ప్రోగ్రామ్ని డిజైన్ చేద్దాం, మనమే ఒక నూతనమైన ఆవిష్కరణ డిజైన్ చేద్దాం, మన ఊరు సమస్యల్ని మనమే పరిష్కరిద్దాం, మన ఊరిలో ఉన్న పాతుకుపోయిన కాలువల యొక్క మురికిని మన యువతరంతో కలిసి మనమే దిద్దాం అన్న ప్రాబ్లమ్స్ ఎవరూ పట్టించుకోవట్లేదంటండి. రాజకీయ నాయకులు ఎవరో వస్తారు, వాళ్ళే చేస్తారని అనుకుంటున్నామా? యువతరం అనేది భారతదేశానికి దేవుడిచ్చిన వరం అయితే యువతరం నిర్వీర్యమైపోకుండా వాళ్ళని నూతన ఉత్తేజితులుగా చేయటానికి నిర్వహించబడుతున్న ఈ ప్రోగ్రామే టుగెదర్ ఇన్ క్రైస్ట్ చేస్తున్న యవ్వనస్తుల పరిచర్య. మరొక అంశం, నేను ఇప్పటిదాకా మాట్లాడిన అంశాల్లో గేమ్స్ గురించి చూసాం కదా, ఇంకొక అంశాలు ఉన్నాయండి, సోషల్ మీడియా అంశాలు. మీరు గమనించండి, మన పిల్లల్ని చూద్దాం, మా ఇంట్లోనే చూద్దాం, దిండు కింద పెట్టుకొని ఫోన్ పెట్టుకోకుండా నిద్రపోతున్న మగవాడు కానీ ఆడపిల్ల కానీ ఎవడన్నా ఉన్నారని చెప్పండి. దిండు కింద నిద్రపోతూ ఉంటాడు. నువ్వు 9:30కే నిద్రపోతావు, ఎందుకంటే పగలంతా పనిచేసి వస్తావు కదా. ఇక రాత్రికి ఉంటుంది రభసంతా. నువ్వు 9:30కి నీ నోట్లో నుంచి గురక రాగానే చాలు, అవతల పిల్లిలాగా తీస్తాడండి ఫోను. పిల్లిలాగా తీసి చేయటం మొదలు పెడతాడు, సోషల్ మీడియాలోకి వెళ్తాడు. సోషల్ మీడియా అంటే మీకు తెలిసిన సోషల్ మీడియా ఒకటి, నాకు తెలిసిన సోషల్ మీడియా ఒకటి. మనందరికీ ఇప్పుడు తెలిసిన సోషల్ మీడియా, ఒకప్పటి కాలంలో ఫేస్బుక్ ఉండేది కదండి, ఎఫ్బి పిక్ అనేవాళ్ళు కదా. పల్లెటూరులో కూడా పిక్ అంటున్నారండి. పిక్ అప్లోడ్ చేసావా, పిక్ అప్లోడ్ చేసి ఎంతసేపటికి. నేను ఈ మధ్యకాలంలో మామిడ్యాల అనే ప్రాంతం మునిగిపోయింది, మీ అందరికీ తెలుసు కదా. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కింద హైదరాబాద్కి నీళ్ళు రావడానికి, గోదావరి నీళ్ళు రావడానికి అనుకూలంగా 3 సాగర్లు తవ్వించాడండి. ఈ దగ్గరలో ఉన్న సాగర్ పేరు మన వర్గల్ ప్రాంతానికి, గౌరారానికి కేసీఆర్ వాళ్ళ ఇంటికి మధ్యలో ఉంటుందండి. అదొక సాగర్, అది మల్లన్న సాగర్ అనుకుంటా. దానిలో మామిడ్యాల అనే ప్రాంతం మునిగిపోయిందండి. 4 ఊర్లు మునిగిపోయినాయి. చుట్టూరు ట్యాంక్ బండ్లా కట్టారండి. వచ్చినోడు ఎవ్వడు కూడా, ఆడ కానీ మగ కానీ పిల్ల కానీ పెద్ద కానీ ముసలోడు కానీ, సాగర్లో నీళ్ళు ఎట్టొస్తున్నాయి అని కానీ, ఎన్నిళ్ళు మునిగిపోయినాయి అని కానీ, ఏంటి పరిస్థితులని కానీ చూస్తే ఒట్టండి. ఎంతసేపటికి ఫోన్ ఇట్ట పెడుతున్నాడు, నీళ్ళు వెనకబడుతున్నాయి. ఇదే ఫోను, ఇట్ట ఫోను. లేకపోతే మనం అందరం వెళ్ళామనుకోండి, సార్ నన్ను ఫోన్ తీయండి అంటాం. ఇది తప్పితే అసలు చూసి ఆనందించడం అనేది పోయిందండి. చూస్తున్నాడు కదా, దాన్ని చూసి ఆనందించడం లేదు. ఎంతసేపటికి ఫోన్లోనే చూస్తున్నాడు. ఇంటికి వెళ్ళి ఏమైనా చూస్తాడా? ఇంటికి వెళ్ళంగానే 1000 ఫోటోలు ఉంటాయి. చీచీ అంటాడు. నెక్స్ట్ రోజుకు మళ్ళీ కొత్త సరుకు, కొత్త వ్యవహారం. ఎంత పరిస్థితి దిగజారిపోయిందో కదా. ఇట్లాంటి పరిస్థితుల్లోకి సోషల్ మీడియాలోకి అప్లోడ్ చేయాలి, లేకపోతే మన పిక్చర్ చూడాలి. ఏముంది, పనికి మాలిన వాళ్ళందరూ, పని పాట లేని వాళ్ళందరూ ఏం చెబుతారు, భలే ఉందిరా నువ్వు, సూపర్, భలే ఉంది మావా, నువ్వు ఎక్కడికి వెళ్ళావరా మత్సానంగానే, ఇక్కడికి వెళ్ళానని చెప్పేవాడు ఈడు. ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో మన స్టైల్ ఏం చేస్తాం, బావమర్ది అని పిలుస్తాం కదండి. నేను అది చెప్పలేను, బావమర్ది అని పిలుస్తాం కదా. బావమర్ది, బావమర్ది, ఇదే కదా గోల. మీ అక్క, మీ చెల్లితో ఏందిరా అంటాం. మన ఫ్రెండ్స్ ఆడపిల్ల ఉండగానే మీ చెల్లితో ఏందిరా అంటాం. నేను నిజాలు మాట్లాడుతున్నా, ఇది నిజమైన సత్యాలు. నీ చెల్లి అంటాడు, అదే నీ చెల్లి కాదురా అంటే అది మాట్లాడేవాడు. ఇట్లాంటి పరిస్థితుల్లోకి వచ్చామండి. ఇప్పుడు స్టోరీలు, ఏ రోజు స్టోరీ ఆ రోజే. ఎన్ని రకాల స్టోరీలు పెడుతున్నామండి. మనమే మన ముఖం చూస్తే మనకే ఏడుపు వచ్చింది కదా. మనకి ఏమైనా పెద్ద బాడీ ఉందా, షర్ట్ ఇప్పుకొని చూడండి ఏడుపు వచ్చింది. మన పొట్టం చూడంగానే, మన పరిస్థితి చూడంగానే. బాడీ బిల్డింగ్ లేదు, పరిస్థితులకు లేవు. పొద్దున్న 5 గంటలకు లెగవు, పరిగెత్తమంటే పరిగెత్తవు, చెమటకు ఆరదు. కానీ ముఖానికి మాత్రం మంచి మేకప్ వేసుకొని
రకరకాల హెయిర్ స్టైల్. ఇప్పుడు నాకు కుడి చేతి దిగి కనుక రేపు ఎడం చేయి, రేపు మధ్యలో ఇట్లా రకరకాల క్రాఫ్లు తీసి పక్కనోడు షర్ట్లు వేసుకొని ఫోటోలు దిగి ఈ ఫోటోలకు లైకులు రాగానే నిన్ను మించినోడు లేడు మావా అని చెప్పి వీళ్ళు అంటాం. యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తానని ఒక కొత్త వర్గం ఒకటి లేచింది. యూట్యూబ్లో $1 మిలియన్ వస్తాయి, మిలియన్ వ్యూస్ వస్తాయంటే 10 లక్షల వ్యూస్ వస్తే మహా అయితే $400 500 వస్తాయండి. దీని గురించి వాళ్ళు పడుతున్న తాపత్రయం కాదండి. నేను చూస్తున్నాను కదా, ఆడపిల్లలైతే మరి చెప్పనలవి కాని పరిస్థితులుగా ఉంటున్నాయి. నేను ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే ఎదుటివాడి దృష్టిలో నేను పడాలి అనుకునే ధోరణి ఎప్పుడైతే నీలో నా లోపలికి వచ్చేస్తుందో అప్పుడు అటెంటివ్గా అయిపోతామండి. పళ్ళెత్తున్నోడు నవ్వలేకపోతున్నాడండి. మీరు చూసారో లేదో, పళ్ళెత్తుకుంటూ నవ్వుతున్నాడండి. పళ్ళెత్తుంటే నవ్వలేడు. ఈ 2 పళ్ళ మధ్యలో ఇంత గ్యాప్ ఉందంటండి. నాకు తెలిసిన ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న పిడిచి 40,000 ఖర్చు పెట్టి క్లిప్ వేయించుకుందండి. ఏంటంటే సెల్ఫీ తీసుకున్నప్పుడల్లా పళ్ళు నవ్వుతానంటే ర్యాబిట్ టీత్ లాగా ఉంటున్నాయంట, అంటే కుందేళ్ళకి వచ్చిన ముందు పళ్ళు లాగా ఉన్నాయంటండి. 40,000 ఖర్చు పెట్టుకుందండి. ఎన్ని ఖర్చు పెడుతున్నారండి. ఆన్లైన్లో ఎన్ని కొంటున్నామండి, ఎన్ని రకాల క్రీములు కొంటున్నామండి. ఒక్క మచ్చ కూడా కనపడకూడదు ఇక్కడ. మాకు చూడండి ఎన్ని బొక్కలు అయినా లెక్క చేయకుండా తిరుగుతున్నాం. మచ్చలేని మగోడు కావాలట, మచ్చలేని పిల్ల కావాలట. మళ్ళీ వీళ్ళకి ఎంత రకమైన యాంగ్జైటీ పెరిగిపోయిందంటే వాళ్ళల్లో వాళ్ళు కోల్పోతున్నాము అనే జ్ఞానాన్ని మర్చిపోయామండి. అరే మనల్ని మనం కోల్పోతున్నాం. దీనివల్ల ఎదుటి మనిషి గురించి బతకటం మనకు అవసరం అండి. ఎదుటి మనిషి గురించైనా మనం బతికేది. మన ఇంట్లో అమ్మా నాన్న గురించి, మన ఇంట్లో మన చెల్లి గురించి, మన తోబుట్టుల గురించి, మన ఊరు గురించి, మన గ్రామం గురించి, మన పట్టణం గురించి, మన చర్చి గురించి బతకడం పోయింది. ఎదుటి మనిషి ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళ గురించి బతకడం మొదలైంది. ఈ బతకటం వలన నిన్ను నీవు కోల్పోతున్నావు. సహోదరుడా సహోదరి, నువ్వు గమనించు. నిన్ను నువ్వు కోల్పోవడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? నీ సొంత ఆలోచన ఏం ఉండట్లేదు, నీ సొంత తలంపులు మర్చిపోయావు, సొంతగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మర్చిపోయావు. ధైర్యం అనేది నీలో చచ్చిపోయింది. ఎంతసేపటికి దొంగచాటుగా ఎదుటివాడికి తెలియకుండా జాగ్రత్తగా స్మార్ట్గా పనిచేయటం తప్పితే ధైర్యంగా ముఖాముఖిగా వాదించడం పోయింది. నిన్ను నువ్వు కోల్పోవటం అంటే ఏంటంటే నీ సొంత ఆలోచనలకి విలువ లేకుండా అయిపోయింది. అక్కడెక్కడో చూస్తావు, ఇంటర్నెట్లో చూస్తావు, ఇది చూస్తావు, కాపీ కొట్టి చేయటం. కానీ నీ సొంత నిర్ణయం నా తమ్ముడు నా చెల్లి నువ్వు ఎప్పుడు తీసుకున్నావయ్యా? నీ కెరియర్ 10th క్లాస్ తర్వాత ఏం చేయాలి అనేది ఎప్పుడైనా నువ్వు తెలుసుకోవడానికి నీకు స్కోప్ వచ్చిందా? నీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎలా ముందుకు తీసుకువెళ్దాం? నా నెత్తి మీద రూపాయి పెట్టినప్పుడు 10 పైసలకైనా నేను అమ్ముడుపోతున్నానా లేదా? నా తల్లిదండ్రుల రికమెండేషన్ వల్ల నాకు జాబ్ వస్తుందా? ఛీ అని అవమానంగా ఏమైనా ఫీల్ అవుతున్నావండి? ఈ విషయంలో అయ్యో నాకు ఎందుకు మార్కులు దక్క వస్తున్నాయి, దీని మీద నేను ఎందుకు యుద్ధం చేయకూడదని యూట్యూబ్లోకి వెళ్ళి రకరకాల మ్యాథ్ ప్రోగ్రామ్స్ కానీ సైన్స్ ప్రోగ్రామ్స్ కానీ చూడటం వల్ల విజ్ఞానభరితులుగా మార్చబడుతున్నామా? ఎంతసేపటికి జోక్స్ చూడటం, ఎంతసేపటికి సినిమాలో ఉన్న కొన్ని పార్ట్స్ చూసి సంతోషంగా నవ్వుకుంటూ వెళ్ళిపోవటం, ఇది తప్పితే మనం ఏమైనా చేస్తున్నామండి? యూట్యూబ్ని మన వాళ్ళు వాడినంత భయంకరంగా ఎవరు వాడట్లేదండి. నేను పోయినసారి కూడా మీతో వచ్చినప్పుడు నేను చెప్పాను. ఒకసారి నేను ఒక ప్రాంతానికి వెళ్ళానండి. ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, అందరూ కలిసి పొలం పని చేస్తున్నారండి. మనకు తెలుసు కదా, తెలంగాణలో పత్తి కొయ్యడానికి వెళ్ళారు, పత్తి తీస్తున్నారు. పక్కనే మక్కలు ఉన్నాయి, మక్కలు కూడా తీస్తున్నారు. కట్ చేయడానికి వెళ్ళారు. ఏంట్రా అంటే చైనా సెల్ ఫోన్ ఒకటి ఉందండి, ఇంత ఉంది చైనా సెల్ ఫోన్. పెడితే ఇప్పుడు మేము మాట్లాడుతున్న మైక్ కంటే 10 అంతల సౌండ్ వస్తుంది. 3 ఎకరాలకు వినపడుతుందండి ఆ సౌండ్. ఆ సౌండ్లో నుంచి వాళ్ళు ఏం చూస్తున్నారా అంటే యూట్యూబ్లో పెట్టండి, వాళ్ళకి ఏం తెలియదు, సీరియల్ ఎడాపెడా చూస్తున్నారండి. ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్ చూస్తూనే ఉన్నారు. నేను వాళ్ళల్లో ఎవరో చనిపోయారంటే వాళ్ళ చుట్టాలని పరామర్శిద్దామని ఆ పొలాల గట్ల వైపు వెళ్తుంటే మొత్తం టెంట్ మొత్తం ఇదే గొడవ, ఇదే ధోరణి. ఎంత ఘోరమో కదా ఇది. దీని తర్వాత క్రైస్తవుల్లో కూడా రంగురాళ్ళు పెట్టుకునేవాళ్ళు ఎక్కువైపోయారండి. ఈ రాంగులు పెట్టుకునేవాళ్ళు, పేరు మార్చుకునేవాడు, పేరుకు ముందు ఏ చేర్చుకునేవాడు, అలా మొదలైంది అన్నాం అనుకోండి. అలా అంటే ఏలే రాసేవాడు, ఇప్పుడు 2 ఏళ్ళు రాస్తా ఉన్నాడు. చూడండి ఎంత నికృష్టమైన బ్రతుకు వెళ్ళిపోయిందంటే. నేను వరంగల్ ప్రాంతంలో ఒక చోటకి వెళ్ళానండి. ఆ ప్రాంతంలో
ఒక తల్లిగారికి వెళ్తా ఉందట, మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు అని మీ అందరూ తెలుసు కదా, మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు కింద వెళ్తా ఉందంట. వెళ్తా ఉంటే ఒక కాకి వచ్చి తలని ఇట్లా గీకిపోయిందంటండి, ఇట్లా అనుకొని వెళ్ళిందంట. ఇంకంతేనండి, ఆ అమ్మగారు వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేసిందంట, కాకి గీగితే ఏమవుతుంది అని. గుండెలు పగిలిపోయే వార్తలు చూసిందండి. అది నిజమో కాదో తెలియదు. అందరూ అనుకుంటున్నారు యూట్యూబ్లో వచ్చేన్ని నిజాలే అని, కానీ నిజాలు కావండి. అంతలోకి పటపటపటమని ఆ దగ్గరలో ఉన్న ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళిందంట. ఆమె చర్చికి వచ్చింది, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట. ఆయన చెప్పాట, అమ్మ కాకి పోయింది కదా, ఇక నువ్వు అయిపోయినట్టే నీ బతుకు. నువ్వేం చేయాలంటే ఒక వేటపోతు తీసురా, 10 మంది వస్తారు, సత్సంగంలాగా పెడతాం, మనందరం మందు దాగి దానికి శాంతి చేద్దాం, అప్పుడే పోద్ది అన్నారటండి. ఏమైపోయిందండి పరిస్థితి? ఒక 10,000 రూపాయలు ఖర్చు. నేను అక్కడ ఉన్న పాస్టర్ గారికి వెళ్ళి, అమ్మ ఫోన్ చేసి మీరు ఈ పరిస్థితులు ఉన్నాయి, మీరు ప్రార్థన చేయండి. అయ్యా మేము ఎంత ప్రార్థన చేసినా ఆమె మాకు తెలియకుండా వెళ్ళింది, 10,000 సమర్పించుకుంది, ముందుకు తీసుకెళ్ళిపోయింది అని చెప్పారండి. చూడండి ఎంత అసత్యం వైపు మనల్ని ఈ యూట్యూబ్ లాంటివి నడిపించుకుంటా ముందుకు తీసుకెళ్తున్నాయో. అందుకని డిజిటల్ మీడియాలో లేకపోతే సోషల్ మీడియాలో కనపడడం మనలో ఆతృత ఎక్కువ అవుతుంది. మనం ఏ దేనికైనా దానిలోకి వెళ్ళి చూస్తూ ఉన్నామండి. నాకు ఒకసారి ఇక్కడ నొప్పిగా అనిపించిందండి గుండెల్లో. గుండె ఎక్కడ ఉంటుందండి? ఎడం చేతి వైపు ఉంటుంది కదా. నాకు మధ్యలో భలే నొప్పిగా అనిపించింది. భలే నొప్పిగా అనిపిస్తే మీకులాగానే నేను యూట్యూబ్లో కాకుండా గూగుల్లో కొట్టా, ఏమవుతుంది నాకు ఇక్కడ సెంటర్లో పెయిన్ ఉంది అని చెప్పి. వాడు చెప్పాడండి, ఫస్ట్ ఇక్కడ మొదలవుద్ది, దాని తర్వాత ఎడం చేతి వైపుకి వస్తుంది, నెమ్మదిగా భుజంలోకి వెళ్తుంది, నెమ్మదిగా ఎడం చేయి మొత్తం జాలుగా ఉంటుంది, దాని తర్వాత ఎడం కాలుకి వస్తుంది, ఎడం కాలు మొత్తం జాలు అవుద్ది. చచ్చోపో నీకు వచ్చింది గుండె జబ్బు అని చెప్పాడండి. ఇంకంతే గుండెలు అవిసిపోయినండి. వామ్మో గుండె జబ్బు వచ్చిందని నేను పరిగెత్తుకుంటా. అర్ధరాత్రి 2 గంటలైంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను చూశాడు, నా ముఖంకి వెళ్ళి చూశాడు. గూగుల్లో చేసి వచ్చారా అన్నాడు. అవును సార్ అన్నా. నేను అక్కడే ఉన్నా. ఆయన అన్నాడు, సార్ బిర్యానీ అని ఒక దరిద్రమైన బిర్యానీ ఉంది, ఆ బిర్యానీ తిన్నోడు అందరికీ రాత్రులు ఇదే ఉంటుంది, రోజుకు నా దగ్గరకు 3 వస్తారని చెప్పాడండి. చూసారా, మనల్ని తప్పుదోవ పట్టించే మార్గాలు. మనకు తెలిసింది ఎంత జ్ఞానం? మిడిమిడి జ్ఞానం. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం? గుండె జబ్బు రాగాల్ని అక్కడికి వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభువా పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి ప్రభువా అన్నాం. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళడం కూడా ఏం లేదు, డైరెక్ట్గా గూగుల్ తల్లి దగ్గరికి వెళ్ళడమే. తల్లి ఏం చేయమంటావు అంటే గూగుల్ చెప్పేది 1,00,000 వస్తాయి. ఫస్ట్ 1, 2 సెర్చ్లో నువ్వే చూసేది, ఇక 3, 4 కూడా చదవవు. పైగా నీకేమైనా మెడికల్ పరిజ్ఞానం ఉందా? నేను అంటున్నాను, సిటీలో ఉన్న మనల్ని ఇలా అది నాశనం చేస్తుంటే, పల్లెటూరులో కుడి ఎడమలు తిరగని ఏ దేవుని యొక్క ప్రజల మధ్య ఉన్న పిల్లల విషయంలో, సరైన అవగాహన లేని పిల్లల విషయంలో చేతిలో అణుబాంబు ఉన్నట్టేనండి. సెల్ ఫోన్ ఉన్నటువంటి ఇప్పుడు కాలంలో చేతిలో అణుబాంబును పెట్టుకొని తిరుగుతున్నాం. నీకు ఏది కావాలంటే సమాచారం వచ్చింది, కానీ నీ బతుకులో నా బతుకులో ఆ సమాచారాన్ని విశ్లేషణ చేసే శక్తిని, విచక్షణ జ్ఞానాన్ని ఏనాడో కోల్పోయావు. ఆ కోల్పోకపోతే నువ్వు దాన్ని నమ్మేవాడివి కాదు, అథెంటికేటెడ్ వాటిలోకి వెళ్ళి నువ్వు నిర్ణయాలు తీసుకునేవాడివి. నిర్ణయాత్మక శక్తిని నువ్వు కోల్పోయావు. గమనించు నా సహోదరుడా. 2 అంశాలు చెప్పానండి. మొదటి అంశం ఆన్లైన్ గేమ్స్, రెండవ అంశం సోషల్ మీడియాలో మనకున్న పరిస్థితి, మూడవ అంశం ఏంటంటే బూతు బొమ్మలు చూడటం అండి. ఇక మనల్ని మించినోడు ఉన్నాడండి బూతు బొమ్మలు చూడటం విషయంలో. బూతు బొమ్మలు చూస్తాం, రకరకాల సెర్చ్లు చేస్తాం, ఎవరికీ తెలియకుండా చూస్తాం, రాత్రి 9:30 తర్వాత చూస్తాం, పొద్దున్నే 5 గంటలకు ప్రార్థన లెగుస్తాం, 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం, ఇప్పుడే పిలుస్తుంది అంటాం, ఫ్రెండ్స్తో కలిపి చూస్తాం, అందరితో కలిపి చూస్తాం. కానీ ఒంటరిగా నీ రూములో ఉన్నప్పుడు నీవు నేను చేసేది ఎవరికి తెలుసు? ఆ ప్రభువు అయిన దేవునికి తెలుసు అనే భయం ఇంతకుముందు మనకుండేది. ఇప్పుడు ఏం చేసాం? పర్లేదులే, ప్రభువే ఇచ్చాడు కదా డిజిటల్ మీడియాని, ఇంతకుముందు నా చేతుల్లో లేదు, ఇది దేవుని చిత్త ప్రకారమే నా చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఇట్లాంటి చూడటం దేవుని చిత్తమే అనుకునే దిగజారిపోయిన పరిస్థితుల్లోకి వెళ్తున్నామండి. ఇక ఒకసారి ఆ బురదలో, ఆ ఊబిలో కాలు పెట్టిన తర్వాత బయటకు రావడం అనేది ఎంత గగ్గానమైన పరిస్థితులు ఉంటున్నాయో. పిల్లలు పొద్దున్నే లేచేసరికి నేను కొన్ని ప్రాంతాల్లో చూస్తానండి, మగపిల్లలు నా దగ్గరికి వస్తే కళ్ళు చింతనిప్పుల్లాగా ఎర్రగా కాలిపోతూ ఉంటాయండి. ఏందిరా అంటే రాత్రంతా ఈ మురికి పనులు చేస్తానే ఉన్నాడు, ఇదే పని రాత్రంతా.
కానీ ఇటువంటి దుష్కార్యమైన పనులు నిజమే, అదంతా అయిపోయిన తర్వాత, ఆ ఉపద్రవం తీరిపోయిన తర్వాత 5 నిమిషాల గురించి సుఖం గురించి ఏంద్రా ఇంత దిగజారిపోయాను అని దిగులు పడతామండి, బాధపడతాం. చిచి, ఈ పని నేను రేపు చేయకూడదు నిజమే అని ప్రార్థన చేసుకుంటాం. తెల్లారి 9:30 కల్లా మళ్ళీ గంట కొడుతుంది మనసులో, అరే ఇది చూస్తే బాగుండు కదా అంటది. అంటే ఏంటంటే మన యొక్క బలహీనతని జయించలేని దురవస్థలోకి మనం దిగజారిపోయామండి. కానీ ఇదే పరిస్థితుల్లో ఈ యొక్క యవనస్తుల యొక్క ఈ ప్రత్యేకమైన కూటమి ఏం చేస్తుందంటే దీన్ని జయించగలగడానికి మార్గాలు ఎన్ని, ఎలా జయించగలగం? నిజమే, బలహీనత లేనివాడు ఎవడున్నాడు? అందరూ బలహీనులుగా ఉన్నారు. కానీ బలహీనతలోంచి బలాన్ని ఏ విధంగా పొందుదాం అనేది తెలియచెప్పే ఒక ముఖ్య ఉద్దేశమే ఒక నూతనకరమైన ఆవిష్కరణతో మేము మీ ముందుకు వస్తూ ఉన్నాం. దయచేసి యవనస్తులారా, చిన్నపిల్లలారా, యవనస్తులు అనుకుంటున్న టీనేజ్ యువకులారా, యువతులారా, మేము ముసలోళ్ళం అయిపోయాం, పెళ్ళైపోయింది అని అనుకొని మాకు యవనం లేదు అని అనుకుంటున్న 25 నుంచి 35 సంవత్సరాల వయసు వారులారా, మీరు చేస్తున్న పాపాలు చూస్తే చిన్నపిల్లలు కూడా బెదిరిపోతారండి. అంత భయంకరమైన దురవస్థలోకి వెళ్తున్నాం. మనకు అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి, పెళ్ళైన వాళ్ళకి అన్ని రకాల సుఖాలు మనం చూసొచ్చాం. అయినా క్రొత్త సుఖం గురించి అర్రులు చాచే దుస్థితికి మనం లోనవుతూ ఉన్నాం. ఎందుకని కట్టడి చేయలేకపోతున్నాం? ఈ మనస్సు అనే గుర్రాన్ని ఎందుకని కట్టడి చేయలేకపోతున్నాం? ఎందుకని దీనికి అడ్డుకట్ట వేయలేకపోతున్నామంటే మనకు అర్థం కానిది ఏంటంటే నరకం అనేది ఒకటి ఉంది, అది నిజం అని తెలియకపోవటం. నరకం అనే దానికి మనం వెళ్ళిన తర్వాత వెనక్కి రాము అనేది రూఢిగా నీకు అర్థం కాకపోవటం. ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నావయ్యా నాకు సహోదరుడా, సహోదరి, నా కుమారుడా, కుమార్తె. ఈ యొక్క లాక్డౌన్ వచ్చిన తర్వాత ఫస్ట్ 4 రోజులు భలే బైబిల్ చదివాం, 2వ నెల సూపర్ అన్నాం, 3వ నెల ఆన్లైన్ ప్రేయర్స్లో ఎక్కడున్నా మనమే ఉన్నట్టుగా ఉన్నాం, 4వ నెల దగ్గర నుంచి నెమ్మదిగా తగ్గిపోయాం, 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల వచ్చేసరికి ఓన్లీ క్రిస్మస్ అప్పటికే వచ్చేసామండి. 8 నెలలు అయిపోయింది. ఇప్పుడు 9వ నెల, 10వ నెల గడుస్తుందండి. లాక్డౌన్ తర్వాత ఏం జరుగుతుందండి? బైబిల్ పఠనంలో ఆసక్తి ఉందా? ఉన్న కూసింత ఆసక్తి కూడా చచ్చిపోయిందా? ఎలా దిగజారిపోయామో చూడండి. ఎవరికి వాళ్ళమే పరిశీలన చేసుకోండి. పక్కన వాడి దగ్గర చూడాల్సిన అవసరం లేదు. నీ బతుకు నువ్వు అద్దం ముందు నుంచొని చూస్తే తెలిసిద్ది. నానా నువ్వు ఏం చేస్తున్నావు, ఏమి చెయ్యలేకపోతున్నావు, ఏమి చెయ్యకూడదని మరలా మరలా అదే పని చేస్తున్నావు. వీటన్నిటికీ అడ్డుకట్ట వేయటానికి దేవుడు మాకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన కార్యక్రమమే ఈ యొక్క యవనస్తులతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడటం, ముచ్చటించడం, మీ యొక్క సమస్యల్ని తెలుసుకోవడం, మన సమస్యలకు సంబంధించిన దేవుని దగ్గర నుంచి పరిష్కార మార్గాలు ఆలోచించటం, కలెక్టివ్గా మనందరం సమిష్టిగా కలిసి పనిచేయడం ద్వారా ఒక నూతన దేశాన్ని, ఒక నూతన తరాన్ని, ఒక నూతన క్రైస్తవ యవనస్తుల లోకాన్ని సృష్టిద్దాం. తద్వారా ఈ యవనస్తులే రేపటి దినములో మూర్ఖుల మధ్యలో జ్యోతుల్లాగా నుంచొని, అన్యులైన వాళ్ళ యొక్క స్నేహితుల ముందు నుంచొని, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాతో, నాలో ఉండటం వలన ఏ విధంగా ముందుకొచ్చేసానో మీరు చూడండి. ఈ బలహీనత నాలో ఉండేది, ఈ బలహీనత చివరి అంచు వరకు నేను వెళ్ళాను. కానీ నా ప్రభు అయిన యేసుని నేను పట్టుకోవడం ద్వారా ఎలా బయటకు వచ్చానో అటువంటి విచక్షణాకరమైన మార్గాలు ప్రబోధించడానికే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఈ యొక్క ఒకే మనసుని మాలో ఉన్న అనేక మందికి దయచేశాడండి. ముఖ్యంగా మా యొక్క బిషప్ గారికి ఇవ్వడం ద్వారా అనేక మందిలో ఇదే ఆలోచన ఒక్కొక్కరికి వచ్చిందండి. దాని ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి బలహీనతని జయించడం ఎలా? ఎందుకంటే ఎవడి బలహీనతలో వాడు తెలుసు. ఆ బలహీనతల గురించి నేనేం చెప్పట్లేదు. కానీ ఈ బలహీనతని జయించే మార్గాలు, సొల్యూషన్స్ చెప్పబోతున్నాం. ఎలా జయించగలం, ఎలా మన ఫ్రెండ్స్ మనల్ని ప్రలోభపెట్టి రా ఈ నేరం చేద్దాం, ఈ పాపం చేద్దాం, ఈ సుడిగుండంలోకి వెళ్దామని తీయని మాటలతో చెప్పినప్పుడు, నిన్ను ప్రలోభపరిచినప్పుడు ఏ విధంగా ధైర్యంగా నో చెబుదాం. మనతో పాటు మన ఫ్రెండ్స్ను కూడా ప్రభు అయిన దేవుని దగ్గరికి ఏ విధంగా తీసుకురాగలం? ఒకవేళ దేవుని దగ్గరికి తీసుకురాకపోయినా నువ్వు ఇంత నిఖార్సుగా, నిజాయితీగా ఉండటం వల్ల వీడు ఎలా ఉండగలుగుతున్నాడయ్యా ఇంత గట్టిగా అని మీ ఫ్రెండ్స్ అడిగితే, అప్పుడు నీ వెనక ఇశ్రాయేలుకి ఆధారమైన వాడు నరుడు కాడు,
అని నువ్వు చెప్పే అవకాశం నువ్వు ఇవ్వాలి. ఆ విధంగా చేయటం ద్వారా మూర్ఖుల మధ్యలో జ్యోతుల్లాగా ఉండాలండి. మన చుట్టాలు, మన స్నేహితులు, మన బంధువులు, మన ఇంటి వారి మధ్య ఎందుకు నిందారహితంగా మనం ఉండలేం? ఎందుకు బలహీనతలను జయించి బలాఢ్యుడిగా మనం ఉండలేం? అలా పరిష్కార మార్గాలు చెప్పటానికి ఈ వేదిక ముఖాముఖిగా మనసులో మాట, ఓపెన్ హార్ట్, మీ హృదయంలో ఉన్న ఆలోచన మాతో, మా హృదయంలో ఉన్న వేదన మీతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించిన ఒక ప్రత్యేకమైన 2021లో ఒక గొప్ప మిషన్ని మనకిచ్చాడండి. మిషన్ అంటే ఏంటంటే దాన్ని సాధించవలసినదే. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, నా చెల్లి, నా తమ్ముడా, నా కుమారుడా, నా కుమార్తె, గమనించు నాయనా, మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక కొత్త శతాబ్దిలోకి ప్రవేశించబోతున్నాం. రాబోయే కాలంలో 5G నెట్వర్క్ అని రకరకాల నెట్వర్క్స్ రాబోతున్నాయి. ఆ నెట్వర్క్స్ వచ్చినప్పుడు మీరు అనుకుంటున్న 2GB 2.5 గంటలు ఉన్న సినిమా 1 నిమిషంలో డౌన్లోడ్ అయిపోద్దండి. గేము ఇంకా స్పీడ్గా అవుద్దండి. రకరకాల మాధ్యమాలతో ఇంకా స్పీడ్గా నువ్వు అనేక పనులు చేయగలవండి. అప్పుడు ఈ స్పీడ్ని తట్టుకోగల, దాన్ని నిరోధించగల, దాన్ని ఆపగల శక్తి యుక్తుల్ని నీలో నిక్షిప్తం చేయడానికే మేము ఈ వేదిక ద్వారా బయటకు వస్తున్నాం. కాబట్టి నా యొక్క జనాంగమా, నా నూతన తరమా, యేసుక్రీస్తు వారి దగ్గరికి మిమ్మల్ని నిండైన పరిమళ సువాసనగా మేము పోయాలి అని మేము అనుకుంటున్నాం. ఆ పరిమళ సువాసన మాలోనే కాదు, మీలోనూ వెదజల్లబడాలి అనేదే మా తలంపు, మా ఆలోచన, మా యొక్క అవిశ్రాంతమైన శ్రమ. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీరు అనుకోవచ్చు, ప్రసాద్ అన్న అక్కడ ఉన్నాడు కదా, స్టైల్ కొడుతున్నాడు, ఆయన ఒక్కడే పరిశుద్ధులు అనుకుంటున్నాడు కదా అని అనుకోవచ్చండి మీరు. నేనేమంటానంటే మన ఊరిలో ఉండా కూడా నేను కూడా ఇదే యవ్వనపు ఛాయల నుంచి బయటకు వచ్చా. నేను టక్మని యేసుక్రీస్తు వారి ద్వారా 40 సంవత్సరాలుగా పుట్టలేదండి. నేను కూడా మా అమ్మ కడుపులోంచి పుట్టా. నేను కూడా ఈ పనికిమాలను అన్నిట్లో నుంచే బయటకు వచ్చా. కానీ మా తరానికి ఇప్పుడున్న తరానికి ఉన్న తేడా ఏంటంటే లోపల దేవుని యొక్క భయం లేకపోవడం. తప్పు చేసినా కూడా మాలో దేవుని భయం ఎంత భయంకరంగా ఉండేదంటే, అమ్మో ఏమైపోతామో అన్న దిగులతో మరొకసారి తప్పు చేయకుండా ఉండటానికి రకరకాల ప్రయత్న మార్గాలు ఉండేవి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అదే తప్పు చేయటానికి సంతోషంగా మన శరీర ప్రాణాలను ఇచ్చేస్తున్నాం, సంతోషంగా రాజీ పడుతున్నామండి. ఇంతకుముందు ఎవరన్నా తిరిగితే యమ కోపం వచ్చేది, ఇప్పుడు ఎవరికన్నా కోపం వస్తుందండి? అసలు ఎవరికన్నా కోపం అనేది ఎవరికన్నా ఉందా? అంత సాఫ్ట్, లైట్ తీసుకోమామా, చూద్దాంలే మామా, అభి కబీ కబీ అని ఇట్లా మాటలు చెప్పుకుంటూ వెళ్తున్నామండి. ఈ సొల్లు కబుర్లకే జీవితం అయిపోతాం. కానీ రోషం లేదు, పంతం లేదు, పట్టుదల లేదు, ఇది సాధిద్దామనే తోరణ లేదు. ఎంతసేపటికి ఎదుటి వాళ్ళని నాశనం చేద్దామనే దాని విషయంలో మాత్రం 3 అంచెల కర్రలాగా మనం పనిచేస్తున్నాం. కాబట్టి నా యొక్క కుమారులారా, కుమార్తెలారా, నాకు కూడా మీకులాగానే 8వ క్లాస్ చదివే పిల్లోడున్నాడు. వాడికి నూతనమైన భవిష్యత్తును ఏర్పాటు చేయడానికి దేవుడు తల్లిదండ్రులైన మనకి పెనుతరమైన బాధ్యతను అందించి ముఖ్యంగా నిన్ను నన్ను క్రైస్తవుని చేశాడు. అది మొదటిది. రెండోది బాప్తిస్మం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, వాక్య జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి ఈ అన్ని అంశాల ద్వారా ఒక నూతనమైన తరాన్ని ప్రభు చేతిలో పెడతానికి నీవు నేను తల్లిదండ్రుల కలిసి కృషి చేయటం మొదలు పెడదాం. దానికంటే ముందుగా మనందరం కలిసి ప్రార్థన చేయటం మొదలు పెడదాం. ప్రార్థన అంటే ముసుగు వేసుకొని చేసేది ఒక్కటే కాదండి. దేవునితో ముఖాముఖిగా ఈ సమస్యకి, మా ఇంట్లో ఎదుర్కొంటున్న సమస్యకి పరిష్కార మార్గాలు ప్రభువా నీ వాక్యం అనే వెలుగులో చూపించడానికి మనం అడుగుదాం. ఆ విధంగా అడిగి కార్యోన్ముఖులను అవుదాం. నూతనమైన డిజిటల్ విప్లవంలో కొట్టుమిట్టాడి ఆ యొక్క ప్రవాహంలో సాగిపోతున్న అనేక మంది మన యొక్క బిడ్డల్ని, మన యొక్క కొడుకుల్ని, మన యొక్క నూతన తరాన్ని మన చేతులతో అగ్ని నుంచి లాగి రక్షించినట్టుగా ఒక్కొక్కరిని రక్షించడం మొదలు పెడదాం. అదే నీ పని, నా పని. అలా గనక చేయకపోతే రోజు నువ్వు భోజనం చేయటం దండగే. ఎందుకయ్యా ఎన్ని సంవత్సరాలు బతుకుతాయట రోజు భోజనం చేసి ఇంత పొట్ట పెంచుకొని అవసరమా నువ్వు బతకడం? నువ్వు నేను తల్లిదండ్రులుగా దేవుడు గురుతరమైన బాధ్యతని మనకిచ్చాడు. ఆ బాధ్యతని తల్లిదండ్రులారా మనం నెరవేరుద్దాం. మన యొక్క కుమారులు కుమార్తెలకి మంచి భవిష్యత్తు అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారిని ఎరగటం. ఆ భవిష్యత్తుని ఇవ్వటానికి మన మోకాళ్ళు వంచుదాం,
తద్వారా మనల్ని చూసి 5 గంటలకి మన కొడుకు గేమ్ ఆడుకోవడానికి లెగించినప్పుడు నిన్ను చూసి నువ్వు మోకాళ్ళు వేసి ప్రభువుతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకసారి ఏ ముఖం పెట్టుకొని నడతాడండి. అదే దేవుని యొక్క అభిషేకం మన ఇంట్లో రాజ్యం చేయాలి. ఆ అభిషేకం మన పిల్లవాడిని యేసు అనే క్రీస్తు పథం వైపు, ఆ మార్గం వైపు నడిపించునుగాక. ఆమేన్. ఈ యొక్క సమయంలో మన మధ్యన ఉన్నటువంటి బ్రదర్ రఘు గారు ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా ఉంటుందో తెలియచేస్తారు. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. I greet you all in the name of Jesus Christ, యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీకు శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నారు. who is coming very soon. ఆయన త్వరగా మన మధ్యలోనికి రాబోతున్నాడు. He is coming very soon, that's why we are here. యేసయ్య త్వరగా మన మధ్యలోనికి రాబోతున్నాడు కాబట్టే మేము మీ మధ్యలోకి వచ్చేసాం. It is our responsibility to reach this word of God to everyone in our mission field. మన యొక్క మిషనరీ యొక్క ఫీల్డ్లో, మన యొక్క ఊర్లో యేసుక్రీస్తు వారు త్వరగా మా మధ్యలోనికి రాబోతున్నాడు అనే శుభవార్తని తెలియచేయటమే మన ఉద్దేశంగా ఉంది. Every young person who is watching this, who is hearing this, it is meant for you, and you have to understand the calling you have in your life from God. నా యవనస్తులారా, ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నాడో ఈ దేవుని యొక్క పిలుపు నీ గురించే, నీ దగ్గరికి, నీ సమీపానికి వచ్చిందని జ్ఞాపకం ఉంచుకో. Vision God has given for our ministry, for us to reach out to the young people is, ఈ యొక్క మన యొక్క పరిచర్యకి దేవుడు ఇచ్చిన విషయ పరిజ్ఞానం ఏంటంటే దీని విషయంలో to disciple every young person who has the calling of our God to serve Him, to build the kingdom of our God. దేవుని యొక్క రాజ్య విస్తరణ నిమిత్తమై దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించాలి అనే పిలుపుకి అనుబంధమైన విజన్ ని దేవుడు మన మిషనరీకి అందజేశారు. The discipleship has already started. ఎందుకంటే ఆ యొక్క శిష్యీకరించటము అనేది మొదలయ్యింది. You have already accepted Lord. అయ్యా, నీవు నేను ఆ యొక్క ప్రభు అయిన యేసుని రక్షకుడుగా అంగీకరించాం. The one who has accepted is having a calling to serve God. ఎవరైతే ఆ దేవుణ్ణి రక్షకుడుగా అంగీకరించారో వారికి దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క సేవ చేసే బాధ్యత వచ్చింది. The discipling of the young man, young woman who is watching this, it has already started in your life. అయ్యా, యవనస్తుడైన నా సహోదరుడా, నా సహోదరి, మిమ్మల్ని యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా మార్చటం మొదలైపోయింది. We just now heard a beautiful message from our brother. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఒక అద్భుతమైన వర్తమానాన్ని మనము నా ద్వారా మీరు విన్నారు కదా. To start discipling you. అయ్యా, నిన్ను యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడుగా నిర్మించటములో, To guide you in the right way. నిన్ను క్రీస్తు పథములో నడిపించటములో. How are we going to do that? ఏ విధంగా ఈ యొక్క ప్రత్యేకమైన కృషిని మేము చేస్తున్నాం? I'm here to share a few things about that. దాని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అయ్యగారు తలుస్తూ ఉన్నారండి. There is a team which is formed in the headquarters to support this whole young youth mission. ఈ యొక్క యవనస్తుల పరిచర్ని ముందుకు తీసుకువెళ్ళటానికి దీని తెర వెనుక ఒక పెద్ద అనేక మంది కలిసి పనిచేస్తూ ఉన్నారండి. Which is called Plug-in 21. అది దాని యొక్క పరిచర్య పేరే ప్లగిన్ 2021వ సంవత్సరము. The Plug-in 21 is for us to be plugged in with God. మా యొక్క ప్లగిన్ 2021 అంటే మా యొక్క ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు అనే వారిలోకి మనము అంటుకట్టబడటం అండి. We all have to be. మనందరము కూడా ఆ విధంగానే ఉండగలగాలి. There is a team which is formed in the headquarters ఈ యొక్క హెడ్ క్వార్టర్ హైదరాబాద్ లో ఏ టీం అయితే పనిచేస్తుందో to coordinate this activity. ఈ యొక్క పరిచర్య, ఈ యొక్క కార్యక్రమాలు మొత్తాన్ని ఏది ఎట్లా నడవాలో నిర్ణయం తీసుకుంటుందో, For us all together to reach all the young people in our mission field. మన యొక్క మిషనరీ పరిచర్యలో యవ్వనస్తులైన ప్రతి యవ్వనస్తురాలిని, యవ్వనస్తుని చేరుకోవటమే మా ప్రధాన ఉద్దేశం. It is not going to be a one-way communication, it's going to be a two-way communication. అయ్యా, మీరు అందరూ అనుకుంటున్నారేమో టీవీలో మేము చెప్పగానే అయిపోద్దేమో. మీతో కూడా మేము వినగలగటానికి ఆ యొక్క మార్గాలు ఉన్నాయి. All of you watching this, you have any question regarding this, you are feel free to put that as a comment in this video you are watching, or you can talk to the mission field coordinator or your missionary who is working on your field. అయ్యా, మీరు గమనించండి, ఎవరైతే మాతో వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకున్నారో మీ దగ్గర ఉన్న ఆ యొక్క వాలంటీర్ని అడగండి, లేకపోతే మీ మిషనరీని అడగండి, లేకపోతే వీడియో చూసిన తర్వాత అక్కడ కింద కామెంట్ సెక్షన్ లో మీ యొక్క రిక్వెస్ట్ ని పోస్ట్ చేయండి. Whatever the comment you would like to share,
please share with us. ఏ కామెంట్ మీరు చెయ్యదలుచుకున్నా నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా ముందుకు వెళ్ళండి. We would love to hear from you for us to work together. ఎందుకంటే మీ యొక్క ఫీడ్బ్యాక్ వినటం ద్వారా మీతో కలిసి కేంద్రీకరించి పని చెయ్యాలి అనేదే మా ఉద్దేశం. The mission steps we are going to take are, ఇక్కడ నుంచి తీసుకోబోయే ఒక్కొక్క స్టెప్ ఎట్లా ఉంటుందంటే, we are in the process of identifying and bringing you all together to represent your village. అయ్యా మిమ్మల్ని మీ యొక్క గ్రామానికి ప్రతినిధులుగా మార్చే మొదటి కార్యక్రమం ఒకటి ఉందండి. You will be the village coordinator. నీవు నీ యొక్క గ్రామానికి ప్రభు తరపున ఒక కోఆర్డినేటర్ గా పనిచేస్తూ You ఉన్నావు. will work in your village నీ యొక్క గ్రామంలో నీవే పనిచేస్తావు. to reach the young people. నీ యొక్క యవనస్తుల్ని నీవే ముందుకు తీసుకువెళ్తావు. You will start with praying for them. నీవే వారి గురించి ప్రార్థన చేయటం నీవు మొదలు పెడతావు. Every young person in your village, the name has to be in your hand. You have to start praying for them. అయ్యా నీ యొక్క ఊర్లో ఉన్న యవనస్తులందరి యొక్క పేర్లన్నీ నీ పుస్తకంలో ఉండాలండి. వారి గురించి ప్రతి దినము ప్రార్థన చేయటం మొదలు పెడతావు. And you will be talking to the mission field coordinator. ఆ విధంగా నీవు రెండో స్టెప్ కింద నీ యొక్క మిషన్ ఫీల్డ్ లో ఒక కోఆర్డినేటర్ ఉంటారండి, వారితో నువ్వు మాట్లాడతావు. The mission field coordinator will pray for you. అప్పుడు మిషన్ ఫీల్డ్ కోఆర్డినేటర్ గారు ఏం చేస్తారంటే ఆయన నీ గురించి ప్రార్థిస్తారు. And they will pray with you అప్పుడు నీతో కలిసి ప్రార్థన చేస్తాడు. for your village, నీ గ్రామం గురించి ప్రార్థన for చేస్తాడు. your ministry. నీ యొక్క పరిచర్య ముందుకు వెళ్ళటానికి ప్రార్థనిస్తాడు. And they will help you to pose the question and get the answers. ఆ విధంగా నీవు అడిగిన అనేక ప్రశ్నలకి సమాధానాల్ని ఆయన నీ దగ్గరికి తీసుకుని వస్తాడు. The support is to the level that we are ready to travel to your field and be with you in your village and to work among you to preach the word of God and to reach out to every unreached young person. అయ్యా గమనించండి, మేమేమేదో హైదరాబాద్లోనే మాట్లాడుతున్నామని అనుకుంటున్నారా? మేము మీ గ్రామానికి మీ ఊరికి పని కట్టుకొని వస్తాం, మీతో మాట్లాడతాం, ముచ్చటిస్తాం, దేవుని యొక్క సువార్తను ప్రబలంగా బోధిస్తాం. All the mission coordinators will have a regional coordinator. ఆ యొక్క మిషన్ కోఆర్డినేటర్స్ అందరూ కలిపి ఒక రీజనల్ కోఆర్డినేటర్ అని ఇంకొక ఆయన ఉంటారండి. And they will have a personal coordinator in the headquarters. వారికి సంబంధించిన ఒక పర్సనల్ ఒక కోఆర్డినేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ఉంటారు. This is like all the women coordinators will have a women coordinator for them to be prayed with and help, and the men will have the men. మీరు గమనించండి, యవనస్తులైన పురుషులకి పురుషుల కోఆర్డినేటరు, స్త్రీలకి ఆడపిల్లలకి ఒక స్త్రీ కోఆర్డినేటర్ గా ఉంటుందండి. Whatever we are addressing, it is meant for both men and women. మేము ఏదైతే మాట్లాడబోతున్నామో అది స్త్రీ పురుషులు ఇరువురికి సంబంధించిన కార్యక్రమం. This Bible is filled with men and women servants of God. అయ్యా మీరు గమనించండి, బైబిల్ గ్రంథం అనేది ఆడపిల్లకు ఒక్కటే ప్రత్యేకంగా మగపిల్లలు కాదండి, ఇద్దరికి అనుబంధంగా వ్రాయబడ్డ గ్రంథం అది. From the headquarters level, we have both men and women coordinators. ఆ విధంగా హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ పురుషులకి స్త్రీలకి ఒక ప్రత్యేకమైన కోఆర్డినేటర్ వ్యవస్థని స్థాపించబోతున్నాం. For every village, we will have a person here kneeling down and praying for your village and your name and your ministry and your family. అయ్యా మీరు గమనించండి, మీ యొక్క హెడ్ క్వార్టర్లో ఉన్న ఆ యొక్క ప్రత్యేకమైన కోఆర్డినేటర్ మీ గ్రామం గురించి, నీ గురించి, వాలంటీర్ అయిన నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ ఊర్లో ఉన్న యవ్వనస్తుల గురించి ప్రతిరోజు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే యోధులు ఒకరిక్కడ ఉన్నారు. అది మీరు గమనించండి. We are starting with the prayer. ఆ విధంగా ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. We will end up in bringing at least a minimum of 1,000 new young people to our God in this year. ఈ యొక్క సంవత్సరము ముగిసేలోపు కనీసము 1000 మంది యవ్వనస్తుల్ని ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా చేద్దామనేదే మా యొక్క ఆలోచన. Hallelujah. హల్లెలూయా. With all the mighty power of God, it is possible. ఇది గొప్ప దేవుని శక్తి ద్వారా మాత్రమే ఇది సంభవిస్తుంది. This is a vision given by God for all of us. ఈ యొక్క మంచి కార్యక్రమం ఇట్లా చెయ్యాలి అనే ఒక గురుతరమైన బాధ్యతని దేవుడు మా అందరికీ ఒకేసారి అనుగ్రహించాడండి. You are not watching this video by accident. అయ్యా నువ్వు అనుకోకుండా అకస్మాత్తుగా ఈ వీడియో నువ్వు చూడట్లేదు నానా. This is ordained by God. ఇది దేవుని ద్వారా నిశ్చయపరచబడిన ప్రోగ్రామ్ ఇది. God is reminding you of your calling. నాని నిన్ను నన్ను దేవుడు ఈ పరిచర్య ద్వారా మరొకసారి పిలుస్తున్నాడు. Understand your calling. అయ్యా నీ యొక్క పిలుపుని అర్థం చేసుకో. Raise up. అందుకని లెగు
చేయుదువు. Let's serve our God. మనము ఆ విధంగా ప్రభు అయిన యేసుకి పరిచర్య చేయటం మొదలు పెడదాం. We have a wonderful spiritual leadership team to guide us to come closer to God. మనల్ని దేవుని దగ్గరికి అతి సమీపస్తులుగా చేయటానికి, అత్యంత నేర్పరులుగా మార్చటానికి, మనతో కలిసి పని చేయటానికి ఒక ఆత్మీయమైన ఒక గుంపు మనకుందండి. They are all going to lead us. వారందరూ కలిసి మనల్ని క్రీస్తు పదములో మున్ముందుకు నడిపించబోతున్నారు. All we have to do is commit ourselves to serve our God. అందుకని వీటన్నిటిలో నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం వ్యక్తులుగా చేసుకొని ఆయన చేతిలో చేయి వేసి సమర్పించుకుందాం. ఆయన పథములో కొనసాగుతూ ముందుకు వెళదాం. Whatever planning we are planning, it will come to pass in the name of Jesus. మేము ఏదైతే ఆలోచన చేస్తున్నామో, ఏదైతే ప్రణాళికలు వేస్తున్నామో అవన్నీ క్రీస్తు యేసు నామములో అవును అన్నట్టుగానే ఉంటాయి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God bless you and use you mightily for his kingdom purpose. దేవుడు తన యొక్క రాజ్యం గురించి నిన్ను, నీ పరిచర్యను బహుముఖంగా వృద్ధి చేయును గాక. We bless each and every one of you in the name of the Father, Son and the Holy Spirit. ఆ యొక్క తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో మన అందరినీ ప్రభువైన దేవుడు అమితముగా దీవించును గాక. Hallelujah. హల్లెలూయా. Bless you. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటిది అనేసి అంటే దేవునికి అతి సమీపంగా తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ప్రారంభించి ఉంటున్నాము. దయచేసి విన్నటువంటి మాటలను బట్టి మీ యొక్క జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు చేయాలని తలస్తూ ఉంటున్నాము, ప్రార్థిస్తూ ఉంటున్నాము. భారభరితమైనటువంటి హృదయంతో బిషప్ అయ్య గారు ఎంతో కృషితోని, ఎంతో శ్రద్ధతోని ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉంటున్నారు. కాబట్టి దయచేసి విన్న వాక్యాన్ని బట్టి ఇచ్చినటువంటి సలహాలను, సూచనలను ఆచరిస్తూ మనం ముందుకు సాగుదాం. జయకరమైనటువంటి జీవితాన్ని, యవన కాలంలో వచ్చే ప్రతి విధమైనటువంటి బంధకాలని ఏ రీతిగా మనము ఎదుర్కోవాలో మనము నేర్చుకుంటూ ఇతరులకి పరిచయం చేద్దాం. దేవునికి సమీపస్తులుగా జీవిద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. స్తోత్రములు తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి, ఈ యవన కాలంలో ప్రభువా మేము అనుభవించే ప్రతి బలహీనమైనటువంటి స్థితులను మేము అధిగమించడానికి, వాక్యానుసారంగా తండ్రి ప్రభువా మమ్మల్ని బలపరచడానికి, మీకు సమీపంగా ఉండటానికి ప్రభువా ఈ రీతిగా ప్రభువా ఏ సమయంలోనూ కూడా దుష్టునికి అవకాశం ఇవ్వకుండా ఆ బలహీనతలను మేము జయించే శక్తిని మాకందరికీ దయచేయండి ప్రభువా. పాల్గొన్నటువంటి వారిని, వింటున్నటువంటి వారిని, చూస్తున్నటువంటి వారిని, అలాగే తండ్రి ప్రభువా ఇక్కడున్న ప్రతి యవ్వన బిడ్డలని తండ్రి ప్రభువా మీరు దర్శించండి. మీకు సమీపమైనటువంటి జీవితాన్ని, మీకు ఇష్టకరమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ పొందుకొని ఆశీర్వదించబడడానికి, అనేకులకు మార్గదర్శులుగా ఉండటానికి, వారి జీవితాలను, కుటుంబాలను కట్టబడటానికి, తల్లిదండ్రులకు మంచి పేరును, మీ నామానికి ఘనత తెచ్చే విధంగా మీరే దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి యవనస్తులారా, ప్రతి 2వ శనివారము ఈ యొక్క ఉదయకాల సమయంలో 11 గంటలకి ఈ యొక్క ఆన్లైన్లో ప్రసారం జరుగుతుంది. క్రమం తప్పకుండా మీరు వీక్షించండి. మీకున్నటువంటి సమస్యలను మాకు తెలియజేసినట్లయితే మేము మీ కొరకై ప్రార్థిస్తాము, మీకు కావలసినటువంటి సలహాలను అందించగలుగుతాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.